సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కబంతులగూడెంలో 2 రోజుల క్రితం వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ నిచ్చెన విరిగి 2 కూలీలపై పడడంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేర్చగా అందులో ఒకరు మృతి చెందారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మఠంపల్లి నుంచి హుజూర్ నగర్ రహదారిలో కుటుంబ సభ్యులు బంధువులు ధర్నాకు దిగారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద రాస్తారోకో చేస్తాను. ఈ రాస్తారోక వల్ల ఇబ్బంది ఎవరికైనా కలిగితే వాళ్ళు క్షమించాలి, మన్నించాలి, అర్థం చేసుకోవాలి. కానీ ప్రాణం పోయింది. ప్రాణం పోతే మన ప్రాణం వస్తుందా? ఒక అర్ధగంట పోతే వాహనం పోతాడు, వెళ్ళిపోతాడు. కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు. ప్రాణం పోతే ప్రాణం రాకపోతే ఆ ప్రాణంతో మిలిగినటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మన ప్రియ నాయకుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఆ కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఉద్యోగం, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళ ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కొండల గారు జోహార్లు అర్పిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా మేడం ఫోన్ చేసింది ఉదయాన్నే. ఫోన్ చేయగానే పోతున్నా మేడం, ట్యాంకీ కడగడానికి పోతున్నా. పోయి ఇంటికి తిరిగి ఇంకా రాలేదు. అందులో నిచ్చిన కట్టడానికి మా నాన్న రాలేదు, అధికారి రాలేదు, కార్యదర్శి మేడం కూడా ఒకసారి వచ్చిపోలేదు. ఎవరు ఇంటికి వచ్చినట్టు పలకరించిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. నాన్నకి నోరు లేదు మాట్లాడటానికి.